రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 18 వచ్చిన భాగంలో మనం చదువుకున్నట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 18 వచ్చిన భాగంలో మన యొక్క స్థితిగతులను మనం అక్కడ గమనించగలము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెలుగువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటయు. వారి పాదములు పరుగులెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఇది మన స్థితిగతి, ఇది మన సాక్ష్యము. అసత్యంలో ఉన్నాము, ఏమాత్రము యథార్థత లేదు, త్రోవ తప్పిన వారిగా ఉన్నాము, పనికి మారిన వారిగా ఉన్నాము, నీతి లేని వారిగా ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరస్తులుగా ఉన్నాము. ఇది మన సాక్ష్యము. అయితే ఇది సాక్ష్యము కలిగినటువంటి మనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు, మీరు అడగచ్చు, దేవుడే మనల్ని సృజించాడు కదా, మనల్ని ఎందుకు మరి ఇలా సృజించాడంటే, మన దేవుడు మనల్ని యథార్థంగానే సృజించాడు. మన యొక్క కుయుక్తుల చేత మానవుడు యొక్క సృష్టి, ప్రభువు సృజించినటువంటి యొక్క యథార్థంగా సృజించబడినటువంటి మనము మన యొక్క కుయుక్తుల చేత మనము పాపములకు అప్పగించుకుంటూ వచ్చినాము. అయితే ఆదాము పాపము మనలో ఆపాదించబడుతూ పాపులుగా ఎంచబడుతూ ఉన్నాము. అదే మాటను ప్రసంగి గ్రంథకర్త 7:29 వచనంలో తెలియబడుతున్నాడు. దేవుడు మానవుని యథార్థముగానే పుట్టించాడు, కానీ వారి యొక్క కుయుక్తుల చేత మానవుడు చెడిపోయిన వాడిగా, పాడైపోయిన వాడిగా ఉన్నారు అనే మాటను అక్కడ గమనించగలము. ఏమనగా దేవుడు మానవుడు యథార్థముగానే పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. చాలు, వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకొని కుయుక్తుల చేత మానవుడే ప్రభు యథార్థంగా సృష్టించినటువంటి యథార్థతను పోగొట్టుకున్నాడు. పాపములకు అప్పగించబడ్డాడు. నీతి లేని వారిగా, దేవునికి దూరస్తులుగా చేసినటువంటి పరిస్థితులు ఇంకా మనం చూడగలిగినట్లయితే, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథకర్త కూడా 1వ అధ్యాయంలో మనమందరము ప్రతిసారి మాట్లాడుకున్నటువంటి విషయాలే. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మాటలు మనం చూడగలము. 5-6 వచ్చిన భాగంలో మనం చదువుకున్నట్లయితే, నిత్యము తిరుగుబాటు చేయించు మీరెలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాడును గుండె బలహీనమైన, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలను, పచ్చి పుండ్లు అని అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇది మన స్థితిగతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపంలో ఉన్నాం, నాశనంలో ఉన్నాం, ఉగ్రతలో ఉన్నాము, త్రోవ తప్పిన వారిగా, పనికి మారిన వారిగా ఉన్నాము. దేవుడి మీద నిత్యము తిరుగుబాటు చేసేవారిగా, దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మన పరిస్థితుల్లో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు సాక్ష్యము కలిగినటువంటి మనల్ని దేవునికి దూరస్తులుగా, తిరుగుబాటు చేసేవారిగా, నీతి లేని వారిగా, స్వస్థత ఏమాత్రము లేని వారిగా ఉన్నటువంటి మనల్ని ఆ యొక్క నమ్మకమైనటువంటి సత్య సాక్షి అయినటువంటి సాక్ష్యము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సాక్షులుగా చేయడానికి ఏం చేస్తున్నారు అనే విషయాలను మనం చూడగలిగినట్లయితే, యోహాను రాసినటువంటి 1వ పత్రికలో మనం ఒక మాటను ఇప్పుడు చదువుకున్నట్లయితే, 5వ అధ్యాయము, యోహాను రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచ్చిన భాగంలో మనం చదువుకున్నట్లయితే, 9-10 వచ్చిన భాగంలో మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము దేవుడు సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినది.
దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడు. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యమును కలిగి ఉన్నాడు. అవును ప్రియమైన బిడ్డలారా, దేవుని కుమారుడు అయినటువంటి సత్య సాక్షి అయినటువంటి ఆ యొక్క సాక్ష్యం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో చేరినటువంటి ఆయన రక్షకునిగా అంగీకరించినటువంటి మనము కూడా అటు సాక్ష్యమును పొందుకొని ఉన్నాము. ఇది సాక్ష్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగినటువంటి సాక్ష్యము. అవును ప్రియమైన బిడ్డలారా, అటు సాక్ష్యమును అసత్యానికి సాక్షులుగా ఉన్నటువంటి మనల్ని సాక్షులుగా చేయడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకము నుంచి భూలోకంలోనికి తాను తెచ్చాడు. ఆయన సాక్ష్యములైనటువంటి మనల్ని సాక్షులుగా చేయడానికి తను మన కొరకు ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు యజ్ఞ పశువుగా మన కొరకు బలి అయ్యారు. అవును ప్రియమైన బిడ్డలారా, ఇక సాక్ష్యం లేనటువంటి మనల్ని ఆ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు నిత్య జీవానికి వారసులుగా చేయడానికి, పాపముల నుంచి మనల్ని రక్షించడానికి, ఆయన యందు పాపము లేదు అని సాక్ష్యము పొందినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, సాక్ష్యము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కూడా అటు సాక్షులుగా పాపము లేని వానిగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆయన కలిగినటువంటి సాక్ష్యములు కలిగిన వారిగా ఉండడానికి, తన సాక్షులుగా చేయడానికి ఆ ప్రభువు ఏ విధంగా మన కొరకు కలువరి శిలువలో బలి అయ్యారో మనం చూస్తున్నాము. చాలా లేఖనాలు మనం చూడవచ్చు. యోహాను సువార్త 3:16 మనం చూడగలము. నిత్య జీవమును అనుగ్రహించడానికి చూడండి, సాక్ష్యం లేనటువంటి మనల్ని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చారు. మనం చూడగలిగినటువంటి పాపులను రక్షించడానికి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1:15 మనం చూడగలము. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అవును ప్రియమైన బిడ్డలారా, సాక్ష్యము లేకుండా పాపములో ఉన్నటువంటి మనల్ని తన సాక్షులుగా చేయడానికి, పాపులను రక్షించడానికి, పాపంలో చేరిక ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రభు మన కొరకు పాపిగా చేయబడ్డాడు. మన పాపములను తాను భరించాడు. మన పాప శిక్షణ ప్రభు భరించాడు. అవును ప్రియమైన బిడ్డలారా, ఇక ప్రభు సత్య సాక్షి. ఆయన మీద మోపినటువంటి అబద్ధ సాక్ష్యములు కూడా నిలబడలేదు. ఆ మాటలను కూడా మనం చూడగలము. మార్కు సువార్త 14:56 మనం చూడగలము. ఆయన మీద మోపినటువంటి అబద్ధ సాక్ష్యములు సరైనగా నిలబడలేకపోయినవి. ఆ యొక్క సాక్ష్యములు లేనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట, ఆ యొక్క సత్య సాక్షి ఎదుట ఆయన మీద మోపినటువంటి అబద్ధ సాక్ష్యములు కూడా నిలబడలేకుండా పోయినవి. సరైనవిగా ఎంచబడలేదు అబద్ధ సాక్ష్యములు కూడా. అటు సాక్ష్యము కలిగినటువంటి ప్రభు తన సాక్షులుగా మనల్ని చేయడానికి మన కొరకు శరీరాన్ని ధరించాడు. మన కొరకు సిలువకు అప్పగించబడ్డాడు. మన కొరకు తన చివరి రక్తపోటు వరకు కల్వరి శిలువలో కార్చాడు. మన కొరకు ఇక నలుగొట్టబడిన వారిగా, ఇక ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన వారిగా, అధికారుల నుంచి నడినెత్తి వరకు స్వస్థత ఏమాత్రం లేనటువంటి మన కొరకు మనల్ని స్వస్థపరచబడిన కొరకు ఆ ప్రభువు గాయపరచబడ్డాడు. ఆ ప్రభువు నలుగొట్టబడ్డాడు. ఆ ప్రభువు తన పరిశుద్ధమైనటువంటి రక్తము ఎటువంటి సాక్ష్యం లేనటువంటి మన కొరకు కాచి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి ఆయన తన సాక్షులుగా మనల్ని నిలబెట్టుకున్నాడు. అవును ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి ఆయన సాక్షులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా ఆయన జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆ ప్రభు బల చుట్టూ చేరి ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనల్ని సిద్ధపరిచాడు. ఆ ప్రభు మనల్ని సిద్ధపరిచాడు. అటు గొప్ప బాధ్యతను, యోగ్యతను అనుగ్రహించినటువంటి ప్రభువును మనసారా కొనియాడుతూ, మనసారా గణపరుస్తూ, హృదయపూర్వకంగా ఆ ప్రభువును హెచ్చిస్తూ, గణపరుస్తూ ఆ యొక్క నమ్మకమైనటువంటి సాక్షి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. మనసారా
హృదయపూర్వకముగా ఆనందంతో సంతోషంతో ప్రభువుని ఆనందిద్దాం. ప్రియమైన బిడ్డారా, ఆ నమ్మకమైనటువంటి సత్య సాక్షి అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇటు సాక్ష్యములైనటువంటి మానవ మాతృలమైనటువంటి మనల్ని తన సాక్షులుగా చేసినటువంటి ఆ ప్రభు యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. తండ్రిని ఆరాధిద్దాం, ఆరాధన చేద్దాం. ఎవరు మౌనముగా ఉండద్దు. ఆ ప్రభు సాక్ష్యులైనటువంటి మనల్ని తన సాక్షులుగా చేసినటువంటి ఆ యొక్క నమ్మకమైనటువంటి